బోటు బోల్తా ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 3 రోజులుగా గడుస్తున్న 6 మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాదాపు 3 రోజులు గడుస్తుంది. బోట్లు చాపర్లతో సెర్చింగ్ నడుస్తుంది. అయితే ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారే చిన్న ఎట్టకేలకు 2 రోజుల తర్వాత విశాఖకు చేరుకున్నాడు. ఐఎన్ఎస్ డేగ నుంచి చిన్నాను హెలికాప్టర్లో కార్గో షిప్లోకి సురక్షితంగా తరలించి నేవీ సిబ్బంది కార్గో షిప్ నుంచి చిన్నాను విశాఖకు తీసుకొచ్చారు. విశాఖలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. చిన్నాను ఆయన భార్య కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా నడి సముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని కారే చిన్న కళ్లకు కట్టాడు. కళ్ల ముందే తన వాళ్ళందరినీ కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కారే చిన్న మాటల్లో ఆ నరకప్రాయమైన రాత్రి ఎలా సాగిందో అర్థమవుతుంది. ఆదివారం మధ్యాహ్నం 12:30కు వేట ముగించుకొని వెనుక తిరుగుతూ ఉండగా భారీ అల రూపంలో పెను ప్రమాదం వచ్చి పడిందని కారే చిన్న వివరించాడు. తీరానికి కేవలం 10 మైళ్ళ దూరంలో వచ్చిన భారీ అల జీవితాలను తలకిందులు చేసిందన్నాడు. బోటు బోల్తా పడిన క్షణంలోనే ఒకరు గల్లం తవ్వగా మిగిలిన 6 బతకాలని ఆశతో రాత్రి 9 గంటల వరకు మునిగిపోతున్న బోటును పట్టుకుని ఈదామని చెప్పాడు. కానీ బోటు పూర్తిగా మునిగిపోవడంతో రెండో వ్యక్తి కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాడన్నాడు. ఆ తర్వాత 5 ప్రాణాలు కాపాడుకోవడానికి బోటు లోపలి నుంచి నీటిపై తేలియాడే వల పోర్సులను తెచ్చుకొని నడుముకు కట్టుకొని రాత్రంతా దిక్కుతోచని స్థితిలో ఈదుతూనే ఉన్నామని చెప్పాడు. ఇలా గంటల పాటు శక్తి కొద్దీ ఈదిన తర్వాత తెల్లవారుజామున ఒక పెద్ద షిప్ కనిపించడంతో ఆశలు చిగురించాయన్నారు. కానీ అప్పటికే అలసట చెందటంతో ఇక తాను ఈదలేను అంటూ ఒకరు వెనుకాడిపోగా నౌక వైపు వెళ్లే క్రమంలో శక్తి నశించి మరో 3 కూడా సముద్రపు అలల్లో కలిసిపోయారని కారే చిన్న చెప్పడం గుండెలు పిండేస్తుంది. చివరకు ప్రాణాల మీది ఆశతో చిన్న ఒక్కడే ముందుకు సాగి ఓ మర్చెంట్ నౌక యాంకర్ గొలుసును పట్టుకున్నానన్నాడు. అది పైకి లాగుతున్నప్పుడు భయంతో వదిలేసి కాపాడాలంటూ కేకలు వేయటంతో నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి పైకి లాగారని చెప్పాడు. ఎట్టకేలకు కారే చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత నౌక కెప్టెన్ సమాచారంతో అధికారులు చిన్నాకు సపర్యలు చేసి విశాఖకు రప్పించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న తను బతికాను కానీ కళ్ళ ముందే బంధువులైన 6 సహచరులను కోల్పోవటం, జీవనాధారమైన బోటు మునిగిపోవటంతో తనకేమీ మిగల్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేయటం కన్నీళ్లు పెట్టిస్తుంది. మరోవైపు మిగతా 6 పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. సాధారణంగా సముద్ర ప్రమాదాల్లో 72 గంటల సమయం అత్యంత కీలకం. 72 గంటల పాటు గాలింపు చర్యలు జరిపి ఆ తర్వాత ఆపరేషన్ను నిలిపివేస్తారు. రెస్క్యూ టీం ఇచ్చే ఫైనల్ రిపోర్టు ఆధారంగా మత్స్యకారుల గల్లంతుపై అధికారులు ప్రకటన చేయనున్నారు. మొత్తంగా కారే చిన్న మాటల్లో నడి సముద్రంలో సాగిన పోరాటం వింటుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సముద్రపు అలలపై ఈదటం, ఆ సమయంలో ఆ 7 గుండెల్లో ఎంతటి భయం, బతకాలనే ఎంతటి ఆరాటం ఉండి ఉంటుందో ఊహించడమే కష్టం. ఏదేమైనా ప్రకృతి ప్రకోపానికి, బతకాలని మనిషి సంకల్పానికి మధ్య జరిగిన దారుణ ఘటనకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. దుర్గి మండల ప్రజలకు గొప్ప శుభవార్త. దుర్గి మండల ప్రజలకు గొప్ప శుభవార్త. శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్. శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్ దుర్గిలో ప్రాక్టీషనర్ బండారు నాగరాజు పర్యవేక్షణలో 24 గంటల వైద్య సేవలు అందించే ఏకైక క్లినిక్ శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్. మా క్లినిక్లో అందించే చికిత్సలు దగ్గు, జలుబు, జ్వరంతో పాటు మోకాల నొప్పులు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు ప్రత్యేక చికిత్స అందించబడును. శ్వాసకోశ ఇబ్బందుల కోసం నెబులైజర్ సౌకర్యం
మా క్లినిక్లో ఉంది. ఎక్స్రే మరియు అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. సంప్రదించవలసిన వారు శ్రీ సాయి వెంకటేష్ పాలిక్లినిక్, దుర్గి.